Adviti, you are the strongest lady I have seen in my life. ఎందుకంటే నేను ఎంత కష్టపడి షిప్లో పనిచేస్తున్నా నువ్వు అక్కడ కడుపులో మన బేబీని కాపాడుతూ హెల్త్ కాపాడుకుంటూ డైట్ మెయింటైన్ చేస్తూ ద వే యూ కేర్ అబౌట్ అవర్ చైల్డ్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఐఎమ్ బీన్ క్వైట్ ఎమోషనల్ హియర్ బట్ టు టెల్ ఫ్రాంక్లీ నాకన్నా నువ్వే చాలా గ్రేట్. నేనేదో డబ్బుల కోసం మన ఫ్యూచర్ కోసం సంపాదిస్తున్నా, నువ్వైతే ఒక ప్రాణానికే ప్రాణం పోయడానికి కేర్ తీసుకుంటున్నావు. ఐ రియల్లీ లవ్ యూ. ఆల్వేస్ బీ హ్యాపీ. అందరిలాగా నేను నీ పక్కనే ఉండి అన్నీ చేయలేకపోతున్నా. ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దాట్ బట్ ఐ రియల్లీ లవ్ యూ. ఈరోజు షిప్లో వీకెండ్, ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ ఉంది, అంటే కొంచెం వేడిగా ఉంది, సన్నీగా ఉంది. అందుకని చెప్పి స్విమ్మింగ్ పూల్లో వాటర్ నింపాము, సీ వాటర్ తోటి నింపాము. సో యూ కెన్ సీ వెనకాల ఆల్రెడీ ముగ్గురు స్విమ్ చేస్తున్నారు. సముద్రం లోపల స్విమ్మింగ్ కాకుండా సముద్రంలో షిప్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో సముద్రం వాటర్ నింపుకొని ఇప్పుడు మేము స్విమ్ చేసి ఎంజాయ్ చేస్తాము. అక్కడ టేబుల్ మీద మీరు చూడొచ్చు, స్పీకర్ పెట్టుకొని పాటలు వినుకుంటూ వీఆర్ ఎంజాయింగ్ అవర్ సెల్ఫ్. నెక్స్ట్ నేను కూడా స్విమ్మింగ్ చేస్తాను, అక్కడ వీడియో షూట్ చేసి మీకు మళ్ళీ ఐ విల్ కీప్ పోస్టింగ్ ద అప్డేట్స్. మీ అందరికీ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ ఒక షిప్లో అంటే ఓషన్ లైనర్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది టైటానిక్లో ఫస్ట్ ఒక స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ అఫీషియల్గా యూజ్ చేసిన ఓషన్ లైనర్ షిప్ అంటే టైటానిక్. దాని తర్వాత ఎన్నో ప్యాసింజర్ షిప్స్లో, ఓషన్ లైనర్స్లో, ఇక మెర్చెంట్ నేవీ షిప్స్లో అది ఇక అలవాటుగా అందరూ, అంటే అన్ని మెర్చెంట్ నేవీ షిప్లో పెట్టరు, కొన్ని పెద్ద షిప్స్లోనే ఇట్లా స్విమ్మింగ్ పూల్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఒకడు పనామా నుంచి, ఒకడు యుక్రెయిన్ నుంచి, ఒకడు క్రొయేషియా నుంచి. అఫీషియల్గా నేను ఇండియన్ ఓషన్లో స్విమ్ చేస్తున్నాను. ఇండియన్ ఓషన్లో షిప్ ఉంది, ఇండియన్ ఓషన్ వాటర్నే నింపుకుంటున్నాం ఈ స్విమ్మింగ్ పూల్లో. ఆ స్విమ్మింగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలి అని అంటే, మీరు అందరూ అనుకోవచ్చు పెంగ్విన్ ఇంకా డాల్ఫిన్ స్విమ్ చేస్తే ఏది ఎక్కువ స్పీడ్ వెళ్తుందని అనుకుంటున్నారు. పెంగ్విన్ నడవడానికి చాలా నిదానంగా నడిచినా కానీ ఆఫ్రికన్ బ్లాక్ లెగ్ పెంగ్విన్ 25 మైల్స్ ఒక్క 2 గంటలో అది స్విమ్ చేయగలదు, అంత పవర్ఫుల్ ఉంటుంది. అది మన అట్లాంటిక్ డాల్ఫిన్స్ కన్నా స్పీడ్గా వెళ్తాయి. డాల్ఫిన్ మ్యాక్సిమం 20 మైల్స్ పర్ అవర్ స్విమ్ చేయగలదు. ఇంకా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఏదైతే మన ఎలిఫెంట్ ఉందో అంత వెయిట్ ఉన్నా కానీ తన ట్రంక్ తోటి అది ఆల్మోస్ట్ 20 మైల్స్ పర్ అవర్ స్విమ్ చేయగలదు. అంత స్ట్రెంత్ ఉంటుంది దాని ట్రంక్లో. వెయిట్ ఎంత ఉన్నా కానీ ట్రంక్ తోటి అది మొత్తం స్విమ్ చేయగలదు. ఇంకోటి షార్క్స్ ఏవైతే ఉంటాయో అవి వాటంతట అవి ఎప్పుడు ఏంటి గాలి పీల్చుకోలేవు, వాటి గిల్స్ తోటి అవి ఎప్పుడు స్విమ్ చేస్తూ ఉండాలి. అందుకే వాటికి నిద్రపోవడం కష్టం. ఎప్పుడైనా స్విమ్ చేస్తూ ఉంటేనే ఆ వాటర్ ఫోర్స్కి దానికి ఆక్సిజన్ అందుతుంది. ఇది షిప్ వెనకాల లెఫ్ట్ సైడ్ అంటే పోర్ట్ సైడ్ వెనకాల. సో వెనకాల ఇలా మెట్లు ఎక్కి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రీచ్ అవుతున్నా. ఇక అందరూ అక్కడ సేఫ్టీ నెట్ ఒకటి పెట్టిండ్రు, అది ఫనల్. ఇది షిప్ వెనకాల పార్ట్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. సేఫ్టీ నెట్ స్విమ్మింగ్ పూల్ ఖాళీ ఉన్నప్పుడు ఎవరు పడొద్దు అని చెప్పి ఆ నెట్ పెడతారు. అక్కడ మా 5th ఇంజనీర్, మా ఎలక్ట్రీషియన్ ఫోటో సెషన్ జరుగుతుంది. నౌ వి గోయింగ్ టు హ్యావ్ సమ్ పార్టీ హియర్. ఇట్లా ఎండలో సన్నీ డే ఇంజన్ రూమ్ వర్క్ చేసి మొత్తం చెమట అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ కోసం ఇట్లా స్విమ్మింగ్ పూల్లో వాటర్ నింపుకొని 1 గంట సేపు స్విమ్మింగ్ పూల్లో ఉంటే ఆ మజానే వేరు. ఇది ఒక సార్ట్ ఆఫ్ ఏంటి మైండ్ రిలాక్సేషన్ కూడా, ఫిజికల్గా కూడా ఫిట్ ఉండొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు.
కొన్ని షిప్స్లలో ఆల్కహాల్ అలౌ చేస్తారు, ఓన్లీ బియర్ అలౌ చేస్తారు. సో ఈ షిప్లో అలౌ చేస్తున్నారు. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ఫన్ నౌ. వాళ్ళు వస్తున్నారు, మీరు డైరెక్ట్ చూడొచ్చు. క్యాడెట్స్ ఆర్ బ్రింగింగ్ సంథింగ్. యా, ఈజ్ మై ఫేవరెట్. యా, natural, you know, bamboo, like the bamboo tree. This one is good. No, chips diet for me, diet. You already you okay, lads? Diet. No, Beer is another. It's a beer diet. see, same. I need to lose it. I will lose 5 kilos. I go down. He's my witness. ఇలా అందరితో పాటు ఎంజాయ్ చేస్తూ స్విమ్మింగ్ చేయడం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఐ రియల్లీ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఏ షిప్లో అయితే జనాలు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారో ఆ షిప్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దే కెన్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ హ్యాపీలీ. అది లైఫ్లో కూడా సింబాలిక్గా చెప్పొచ్చు మనం. చూడొచ్చు మీరు ఈరోజు క్లైమేట్ ఎలా ఉందో ఇక్కడ. వీఆర్ ఇన్ ఇండియన్ ఓషన్ నియర్ సుండా, అంటే మలేషియా, సింగపూర్ ఆ ఏరియా మధ్యలో ఉన్నాము. రేపటి నుంచి మళ్ళీ బిజీ షెడ్యూల్ ఉంటుంది. తర్వాత చైనాకి మేము రీచ్ అవుతాము. చైనా తర్వాత వెస్ట్ ఆఫ్రికా పైరసీ ఏరియాకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అంత టెన్షన్ లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఇట్లా రిలీఫ్ పొందడం ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ అండ్ వీ ఫీల్ రిలాక్స్డ్. క్రూజ్ షిప్లలో అంటే ప్యాసింజర్ షిప్లలో ఎన్నో లక్షలు పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ మా మెర్చెంట్ నేవీలో ఏంటి స్పెషాలిటీ అంటే మేము ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాకే డబ్బులు పే చేసి మేము ఎంజాయ్ చేసుకోవచ్చు. అంటే మేము మా ఉద్యోగం చేసుకుంటూ ఇలా మా వర్క్ లైఫ్లో మధ్యలో ఇలా ఎంజాయ్మెంట్ చేసి వీ కెన్ ఎంజాయ్ అవర్ సెల్ఫ్. సి అక్కడ వాళ్ళందరూ కలిసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. వీఆర్ హ్యావింగ్ సమ్ పార్టీ, పూల్ సైడ్ పార్టీ హియర్, జస్ట్ టు షో దట్. అందరూ అనుకుంటారు ఏంటి వీడు ఫ్యామిలీకి దూరంగా ఇలా సముద్రం మధ్యలో, యూ కెన్ సీ 360 degrees మొత్తం సముద్రమే ఉంది. సముద్రంలో వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటారు. ఎక్కడున్నా కానీ నువ్వు ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నువ్వు ఎంజాయ్ చేయగలవు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్.
లైఫ్లో ఏముంది అన్న వాళ్ళకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. లైఫ్లో ఏ ఉద్యోగం చేసినా మనసు పెట్టి చేయగలగాలి. ఏదో మొత్తం రొటీన్గా అంతా వర్క్ చేశాను, మొత్తం నేను హార్డ్ వర్క్ చేశాను అని కాకుండా ఆ వర్క్లో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. అది ఏ వర్క్ అయినా కానీ నువ్వు ఆ వర్క్ చేస్తుంటే నీకు ఆ ఫీలింగ్ రావాలి, అబ్బా ఈ వర్క్ చేస్తున్నా నాకు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది అని చెప్పి. సో నేను వర్క్ చేసే ఈ మెర్చెంట్ నేవీలో కూడా ఐ గెట్ దట్ ఎంజాయ్మెంట్. అందరూ అడుగుతారు, ఏంటి నువ్వు ఫ్యామిలీకి దూరంగా 6 నెలలు 4 నెలలు ఇలా షిప్లో సేల్ చేస్తున్నావు, నీకు ఎలా అనిపిస్తుంది అని. బట్ ఇట్స్ మై వే ఆఫ్ లివింగ్ లైఫ్. అందరిలా కాకుండా ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్స్ వెరీ అడ్వెంచరస్. చూడండి మీరు అందరూ లాక్డౌన్ టైంలో మొత్తం ఫ్యామిలీ మొత్తం అంతా ఇంట్లోనే ఉండేసరికి లాక్డౌన్ ఎంజాయ్ చేయలేకపోయారు. బట్ మా మెర్చెంట్ నేవీ లైఫ్లో ఇట్ ఈస్ వెరీ కామన్. మేము ఇట్లా లాక్డౌన్లో ఉండడం అంటే 6 months ఒకేసారి ఒకే షిప్లో ఉండడం. మీకైనా కనీసం ల్యాండ్లో అన్ని కేబుల్ కనెక్షన్ ఉంటుంది, టీవీ చూడొచ్చు, అన్నీ చూడొచ్చు. బట్ మాకు అలా ఉండదు, మొత్తం చుట్టుపక్కల మొత్తం సముద్రమే, యూ కెన్ సీ. అయినా మేము ఒక వే చూస్ చేసుకుంటాం, అంటే ఇట్లా స్విమ్మింగ్ చేయడం కానీ, జిమ్ చేయడం కానీ, మూవీస్ చూడడం కానీ. ఉన్న ఒక 20 మంది అయిన షిప్లో వీ ట్రై టు ఎంజాయ్ అవర్ సెల్ఫ్. సో మీరు కూడా లైఫ్లో ఎంత కష్టమైనా కానీ, ఎలాంటి లాక్డౌన్ అయినా కానీ ట్రై టు ఎంజాయ్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ప్రతి మూమెంట్ని ఎలా ఎంజాయ్ చేయాలా అని చూడండి. కష్టపడుతున్నామని ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఓకే అందరూ అడుగుతారు యూట్యూబ్లో ఎందుకు ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారని చెప్పి. జస్ట్ వాంట్ టు కన్ఫర్మ్ వన్ థింగ్, నేను చూసే వీడియోలు అందరు చూడలేరు. నేను చూసే సీనరీ అంటే సముద్రం మధ్యలో నేను చూసేది ఇంకెవ్వరు చూడలేరు. కాబట్టి మీ అందరికీ ఇవి చూపిద్దామన్న తప్పనతోటి ఐఎమ్ టేకింగ్ దిస్ వీడియో. సో హోప్ఫుల్లీ యూ ఆల్ ఎంజాయ్.